Hi teachers, welcome to your Guru channel. Dear teachers, Habitation Development Plan 2022-23 దీనికి సంబంధించి గూగుల్ ఫామ్ ని సర్వశిక్ష అభియాన్ వారు ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఇంకా ఖచ్చితమైన డేట్ రాలేదు. అంటే పండగ సెలవుల తర్వాత, అంటే సంక్రాంతి సెలవుల తర్వాత ఈ డేట్ ని అనౌన్స్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ గా పరిగణించడం జరుగుతుంది. అందువల్ల నేను ఈ వీడియో చేయడం కొద్దిగా లేట్ అవుతుంది. అంటే సంక్రాంతి సెలవుల తర్వాత చేయాలని ఉద్దేశించున్నాను కాబట్టి అంతవరకు ఆపడం జరిగింది. అదే చాలా మంది మిత్రులు ఇప్పటికే దీనికి సంబంధించిన హ్యాబిటేషన్ డెవలప్మెంట్, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోని చూసి ఈ హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ ని ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి, ఏ ఫీల్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా చూడండి, హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ 2022-23. ఈ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్, హెచ్ఎంస్ లేదా సిఆర్పిలు వారు ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ముందుగా దీనికి సంబంధించిన లింక్ ని నా యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ని యూజ్ చేసుకుని చాలా ఈజీగా ఈ హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ కి సంబంధించిన గూగుల్ ఫామ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఏమిటంటే ఇక్కడ స్టార్ మార్క్ లో కనిపించేవన్నీ కూడా రిక్వైర్ ఫీల్డ్స్ తప్పనిసరిగా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదంటే నెక్స్ట్ ఫామ్ లో నెక్స్ట్ పేజ్ లోకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ గా ఈమెయిల్ మనం ఎంటర్ చేయాలి. మన యొక్క పాఠశాల యొక్క ఈమెయిల్ ని ఆల్రెడీ ఉంటే హై స్కూల్స్ వాళ్ళకి ఉంటుంది, అదే ఎలిమెంటరీ స్కూల్స్ వాళ్ళకి ఉంటే ఈమెయిల్ జీమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీ పర్సనల్ హెచ్ఎంస్ కి సంబంధించి పర్సనల్ ఈమెయిల్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్, అంటే ఇక్కడ హెచ్ఎం యొక్క పేరు ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్, ఈ హ్యాబిటేషన్ కి కన్సర్న్ ఎవరైతే ఉంటారో, అంటే హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ ఇస్తున్నాం కాబట్టి మీ స్కూల్ యొక్క పరిధిలో ఉండే హ్యాబిటేషన్ అంతా మీ పరిధిలోనికి వస్తుంది కాబట్టి ఇక్కడ రెస్పాండెంట్ అనేది వాళ్ళ పేర్లు మనం ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళ పేర్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాండెంట్ యొక్క కాంటాక్ట్ నెంబరు మనం ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబరు మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ చూద్దాం. నెక్స్ట్ ఫీల్డ్ చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ గా ఫిల్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ ఫీల్డ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ లో మనం చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది డిస్ట్రిక్ట్. మీరు ఏ డిస్ట్రిక్ట్ కి అయితే చెందుతారో ఆ డిస్ట్రిక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కూడా స్టార్ మార్క్ తో ఇవ్వడం జరిగింది. హ్యాబిటేషన్ వచ్చి హ్యాబిటేషన్ నేమ్ ఇవ్వాలి. మీ హ్యాబిటేషన్ నేమ్ అయితే నేమ్ ఇవ్వాలి, లేదా మీకు వార్డ్ నెంబర్ ఏదైనా ఉంటే వార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూడైస్ కోడ్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, యూడైస్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి జియోగ్రఫికల్ లొకేషన్ అడుగుతుంది. మీది రూరల్ అర్బన్ అనేది ఇవ్వాలి. దీనికి స్టార్ మార్క్ లేదు. అదేవిధంగా మీ ఏరియా ప్లేన్ ఏరియా, షెడ్యూల్ ఏరియా, ట్రైబల్ ఏరియా అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ ఏరియాకి చెందితే ఆ ఏరియాని మీరు ఇక్కడ ఈ రేడియో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఒక డాట్ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ రూరల్ మీద అర్బన్ అయినప్పుడు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీ యొక్క రెవెన్యూ విలేజ్ ఏమై ఉంటుంది అనేది ఇక్కడ టైప్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీయా, మీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మండల్ని ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది. చూడండి, మండల్
మండల్ మీరు ఎంటర్ చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ వచ్చి కాన్స్టిట్యూషన్, మీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏమిటి అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఏమిటి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఎంటర్ చేయాలి. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ అడగడం జరుగుతుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ మనం ఎంటర్ చేయాలి. పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి రెవెన్యూ డివిజన్ అడుగుతుంది. రెవెన్యూ డివిజన్ మనం ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హ్యాబిటేషన్ ఎడ్యుకేషన్ ప్లాన్ 2023లో చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది చైర్మన్, ఈ చైర్మన్ ఎవరనేది ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది వైస్ చైర్మన్ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లాన్ కమిటీ, ఈ ఎడ్యుకేషన్ ప్లాన్ కమిటీలో మెంబర్స్ ఎవరనేది ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కోలొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్, మీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ మీ హ్యాబిటేషన్లో ఎన్ని ఉన్నాయి, ఈ లొకేషన్లో ఉన్నది ఇక్కడ మీరు నంబరు వేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ విత్ ఇన్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ లోపల ఎన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ డీటెయిల్స్ విత్ ఇన్ 3 కిలోమీటర్స్లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సెకండరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, విత్ ఇన్ 5 కిలోమీటర్స్లో ఎన్ని సెకండరీ స్కూల్స్ ఉన్నాయని నెంబర్ వేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఆర్ జూనియర్ కాలేజెస్ విత్ ఇన్ 7 to 10 కిలోమీటర్స్లో ఎన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ వేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టోటల్ పాపులేషన్ ఇన్ హ్యాబిటేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారము మీ హ్యాబిటేషన్ యొక్క టోటల్ పాపులేషన్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఇన్ హ్యాబిటేషన్, మీ హ్యాబిటేషన్లో లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది అది కూడా 2011 సెన్సస్ ప్రకారం మీరు వేయాలి. నెక్స్ట్ వచ్చి లిటరసీ రేట్, మీ హ్యాబిటేషన్ యొక్క లిటరసీ రేట్ 2011 ప్రకారం ఎంత ఉన్నదని వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ రన్ బై గవర్నమెంట్ ఇన్ హ్యాబిటేషన్, ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏమైనా రన్ చేస్తుంటే ఇక్కడ ఆ నెంబర్ని ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ రన్ బై ఎన్జిఓస్ ఇన్ ద హ్యాబిటేషన్, అదేవిధంగా ఎన్జిఓస్ రన్ చేస్తున్న ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ద హ్యాబిటేషన్, మీ హ్యాబిటేషన్లో ఉండే అంగన్వాడీ సెంటర్స్ నెంబర్ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ప్రీ ప్రైమరీ, ప్రీ ప్రైమరీలో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ నెంబర్ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ వర్కింగ్ ఇన్ ప్రీ ప్రైమరీ కోలొకేటెడ్ అంగన్వాడీ, ఈసీసీఈ, నర్సరీ, ఈ అన్ని కూడా ప్రీ ప్రైమరీకి వస్తాయి కాబట్టి ఈ సెంటర్స్ ఏమైనా ఉంటే అక్కడ వర్క్ చేసే వాలంటీర్స్ సంఖ్య ఇక్కడ మీరు వేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అని మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆయాస్ వర్కింగ్ ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్లో ఆయాస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. టోటల్ నెంబర్ రాయాలంటే మీరు టోటల్ హ్యాబిటేషన్ ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా టోటల్ నెంబర్స్ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిలీవ్డ్ ఫ్రమ్ ద చైల్డ్ కేర్ సెంటర్, ఎంతమంది చైల్డ్ కేర్ సెంటర్స్ నుంచి రిలీవ్ అయ్యారు అనేది ఇక్కడ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 1 ఫ్రమ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఎంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్డ్ అయ్యారు అనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్కూల్స్, రికగ్నైజ్డ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీ హ్యాబిటేషన్ ఎన్ని ఉన్నాయని ఇక్కడ కౌంట్ చేసి ఇక్కడ వేయవలసి ఉంటుంది. అవి కూడా గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, కేజీబీబీ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ కూడా ఇక్కడ వేయాలి. దేని ప్రకారం అంటే యాజ్ పర్ ద డైస్ ప్రకారం 2021 డైస్ రిపోర్ట్ ప్రకారం మీ హ్యాబిటేషన్లో ఉండే రికగ్నైజ్డ్ స్కూల్స్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్స్, ఎంతమంది పిల్లలు ఎన్రోల్డ్ అయ్యారు మొత్తం ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్లో, అది కూడా డైస్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మనం మీ హ్యాబిటేషన్ ఉండేది వేయవలసి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్స్, ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్లో ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు అనేది డైస్ రిపోర్ట్ ప్రకారం 2020-21 రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మనం
ఈ నెంబర్ని మనం వేయవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్స్, గవర్నమెంట్, లోకల్. ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఎంతమంది అయితే పనిచేస్తున్నారో ఆ నెంబర్ ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది. అంటే మీ హ్యాబిటేషన్ అంతా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఇన్ ద హ్యాబిటేషన్. ఈ హ్యాబిటేషన్ ఉండే ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ద ఆల్టర్నేటివ్ స్కూల్స్. ఆల్టర్నేటివ్ స్కూల్స్లో ఎంతమంది టీచర్స్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ నెంబర్ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఇన్ ద హ్యాబిటేషన్. ఈ హ్యాబిటేషన్ ఉండే ఆల్టర్నేటివ్ స్కూల్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారో ఆ నెంబర్ని ఇక్కడ వేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బటన్, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫీల్డ్స్ రావడం జరుగుతుంది. చూడండి, నెంబర్ ఆఫ్ NRSTCs ఇన్ ద హ్యాబిటేషన్. ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ వేయాలి. అంటే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇక్కడ వస్తారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ NRSTCs, ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు స్పెషల్ ట్రైనింగ్ స్కూల్స్లో. అలాగే నెంబర్ ఆఫ్ RSTCs, ఈ హ్యాబిటేషన్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్డ్ అయ్యాడు అనేది ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ CWCN NRSTCs ఇన్ ద హ్యాబిటేషన్. CWSN ఎంతమంది ఉన్నారు, NRCTCకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఈ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద CWCN NRSTCస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్డ్ అయ్యారు అనేది ఇక్కడ ఈ నెంబర్ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ CWCN RSTCs ఇన్ ద హ్యాబిటేషన్, ఎన్ని CWCNs సంబంధించి ఉన్నాయనేది ఇక్కడ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్, ఎంతమంది స్టూడెంట్స్ ఈ CWCN దాంట్లో ఎన్రోల్డ్ అయ్యారు అనేది ఇక్కడ నెంబర్ని వేయవలసి ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఎంతమంది చిల్డ్రన్ చూడండి. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, చిల్డ్రన్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. పైన హెడ్డింగ్ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ CWCN గర్ల్స్, ఇందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు విడదీయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ భవిత ఆర్ నాన్ భవిత సెంటర్స్. భవిత సెంటర్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ ఆ భవిత సెంటర్స్లో ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు అనేది, ఒకవేళ మీ హ్యాబిటేషన్లో భవిత సెంటర్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ అని మీరు ఎంటర్ చేయండి. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎంతమంది పిల్లలకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది అని ఇక్కడ రాయాలి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ CWSN చిల్డ్రన్ రిక్వైర్డ్ ఎయిడ్స్ అండ్ అప్లియన్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2022-23. 22-23కి ఎంతమంది CWSN పిల్లలకి ఈ ఎయిడ్స్ వాళ్ళకి ఉపకరణాలు అవసరం అవుతాయి అనేది, అది హియరింగ్ ఇంపైర్డ్స్ అవ్వచ్చు, గ్లాసెస్ అవ్వచ్చు, లేదా ట్రైసైకిల్స్ అవి ఎంతమందికి అవసరం అవుతాయని ఇక్కడ నంబర్ మనం వేయవలసి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రైసైకిల్స్ ఎంతమందికి అవసరం అవుతుంది అని నంబర్ వేయాలి. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ వీల్ చైర్స్ ఎంతమంది కావాలి. అలాగే విధంగా నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ హియరింగ్ ఎయిడ్స్ ఎంతమందికి అవసరం అవుతుంటాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ స్పెక్టికల్స్, కళ్ళజోళ్ళు ఎంతమందికి అవసరం అవుతుంటాయి ఇక్కడ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ రిక్వైర్డ్ క్యాలిపర్స్లు ఎంతమందికి అవసరం అవుతుంది ఇక్కడ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ ప్రోస్థెటిసిస్ ఎంతమందికి అవసరం అవుతుంటాయి అనేది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ రోలాటర్స్ ఎంతమందికి అవసరం అవుతాయి. అంటే చూడండి, నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ క్రచెస్ ఎంతమందికి అవసరం అవుతాయి, బ్రెయిలీ బుక్స్ ఎంతమందికి అవసరం అవుతాయి అనేది రాయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ బ్రెయిలీ కిట్ ఎంతమందికి అవసరం అవుతాయి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ లార్జ్ ప్రింట్ బుక్స్, పెద్ద అక్షరాలతో ప్రింట్ అయిన పుస్తకాలు ఎంతమందికి అవసరం అవుతాయి అనేది. అలాగే నెంబర్ ఆఫ్ CWCN చిల్డ్రన్ రిక్వైర్డ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ TLM ఎంతమందికి అవసరం అవుతాయి అనేది అక్కడ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ఎంతమందికి అవసరం అవుతాయి అనేది రాయాలి.
అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూసీ అండ్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎంతమందికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవసరం అవుతుందని రాయాలి. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూసీ అండ్ రిక్వైర్డ్ ఎస్కార్ట్ అలవెన్స్ ఎంతమందికి అవసరం అవుతుందని ఇక్కడ నెంబర్ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూసీ అండ్ రిక్వైర్డ్ రీడర్ అలవెన్స్ ఎంతమందికి అవసరం అవుతుంటుంది. రీడర్ అలవెన్స్ వచ్చి బ్లైండ్ స్టూడెంట్స్ కి అవసరం అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూసీ అండ్ గర్ల్స్ రిక్వైర్డ్ స్టైపెండ్స్ ఎంతమందికి అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీకి సంబంధించింది అవుతాయి. ఇవన్నీ ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్టేటస్ అండ్ హ్యాబిటేషన్, ఈ మీ హ్యాబిటేషన్ లో ఎడ్యుకేషన్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ ఈజ్ దేర్ ఎనీ గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ రెగ్యులర్ మోడ్ ఫెసిలిటీ అవైలబుల్. 1 కిలోమీటర్ రేడియస్ లో ఏమైనా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అవైలబుల్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్ ఇన్ ద హ్యాబిటేషన్, మీ హ్యాబిటేషన్ లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ హ్యాబిటేషన్, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 3 to 6 years చిల్డ్రన్ నెవర్ ఎన్రోల్డ్ ఇన్ ద హ్యాబిటేషన్, ఇంకా మీ హ్యాబిటేషన్ లో ఎన్రోల్ కాని పిల్లలు ఎంతమంది ఉన్నారనేది సంఖ్య వేయాలి. అదేవిధంగా నంబర్ ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్ డ్రాప్డ్ అవుట్ ఇన్ ద హ్యాబిటేషన్, డ్రాప్డ్ అవుట్స్ ఎంతమంది ఉన్నారని వేయాలి. విత్ ఇన్ 1 kilometer రేడియస్ ఈజ్ దేర్ ఎనీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ ఫెసిలిటీ అవైలబుల్, మీ హ్యాబిటేషన్ లో 1 kilometer రేడియస్ పరిధిలో ప్రైమరీ స్కూల్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటే ఎస్ అని, లేదంటే నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ 6 to 11 years చిల్డ్రన్ ఇన్ ద హ్యాబిటేషన్, 6 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల సంఖ్య ఇక్కడ వేయాలి. అదేవిధంగా 6 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఎంతమంది ఎన్రోల్డ్ అయ్యారు మీ హ్యాబిటేషన్ సంబంధించి వేయాలి. అదేవిధంగా 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదనే సంఖ్య ఇక్కడ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చూడండి 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఇక విత్ ఇన్ 3 kilometer రేడియస్ ఇస్ దేర్ ఎనీ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఇంకా 3 kilometers రేడియస్ లో ఏమన్నా అప్పర్ ప్రైమరీ స్కూల్ అవైలబుల్ ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. వారికి కూడా చూడండి 11 to 14 years పిల్లలు మొత్తం హ్యాబిటేషన్ ఎంతమంది ఉన్నారు, 11 to 14 years పిల్లలు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఇంకా 11 to 14 years పిల్లలు ఎంతమంది ఎన్రోల్ కాలేదు, ఎవ్వరూ ఎన్రోల్ కాలేదు. అదేవిధంగా డ్రాప్ అవుట్స్ 11 to 14 years డ్రాప్ అవుట్స్ పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ టీచర్స్, మై డియర్ టీచర్స్, ఇక్కడ మీరు గమనించండి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దాన్ని ఇక్కడ టోటల్ సంఖ్య వచ్చినప్పుడు ఎన్రోల్డ్ ఎంతమంది అయ్యారు, నెవర్ ఎన్రోల్డ్ ఎంతమంది అయ్యారు, డ్రాప్ అవుట్ ఎంతమంది అయ్యారు, ఈ సంఖ్యలు ఈ 3 ఫిగర్స్ ని మనం టోటల్ చేసినట్టయితే ఆ హ్యాబిటేషన్ లో ఉండే 11 to 14 years పిల్లలకి సరిపోవాలి. అలాగే ప్రైమరీ వాళ్ళ పిల్లలు కూడా, అలాగే ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా సరిపోవాలి. ఇది మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక విత్ ఇన్ 5 kilometer రేడియస్ దేర్ ఇస్ ఎనీ గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్, అంటే హై స్కూల్స్ ఏమైనా ఫెసిలిటీ ఉన్నదా లేదా, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఇది కూడా ఇలాగే అడుగుతున్నారు చూడండి. 14 to 16 years పిల్లలు మొత్తం హ్యాబిటేషన్ ఎంతమంది ఉన్నారు, ఆ పిల్లల్లో ఎంతమంది ఎన్రోల్డ్ అయ్యారు, ఎంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదు, ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఈ 3 ఫిగర్లో ఈ 3 నెంబర్స్ కలిపితే ఆ హ్యాబిటేషన్ ఉండే పిల్లల సంఖ్యకి సరిపోవాలి. ఇక నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇన్ ద హ్యాబిటేషన్, ఎలిమెంటరీ పిల్లలకి ఎంతమందికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కూడా ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం చూసుకోవాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇన్ ద హ్యాబిటేషన్, సెకండరీ స్కూల్ చిల్డ్రన్స్కి ఎంతమందికి అవసరం అవుతుంది. అలాగే విత్ ఇన్ 7 kilometer రేడియస్ దేర్ ఎనీ గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్స్ అంటే జూనియర్ ఇంటర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అది కూడా మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. వీరికి కూడా చూడండి 16 to 17 years ఈ హ్యాబిటేషన్ లో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారని నోట్ చేస్తే ఎన్రోల్డ్ ఎంతమంది అయ్యారు, నెవర్ ఎన్రోల్డ్ ఎంతమంది, డ్రాప్ అవుట్ ఎంతమంది అనేది ఈ 3 టోటల్ చేస్తే ఆ హ్యాబిటేషన్ ఉండే టోటల్ 16 to 17 years పిల్లలకి సరిపోవాలి.
ఇక నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఇన్ ద హ్యాబిటేషన్, సిడబ్ల్యూఎస్ఎన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ఎస్కాట్ ఎలవెన్స్ ఇన్ ప్రీ ప్రైమరీ వాళ్ళకి, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ఎస్కాట్ ఎలవెన్స్ ఇన్ ప్రైమరీ వాళ్ళకి, ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఈ ఎస్కాట్ ఎలవెన్స్ ఎంతమందికి అవసరం అవుతుంటుంది. అదే విధంగా చూడండి, అప్పర్ ప్రైమరీ వాళ్ళకి, సెకండరీ వాళ్ళకి, సీనియర్ సెకండరీ కూడా అడుగుతాడు. సీనియర్ సెకండరీ వాళ్ళు వీళ్ళకి ఎంతమందికి స్టూడెంట్స్కి అవసరం అవుతాయనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ చిల్డ్రన్ పర్టిక్యులర్స్ 6 to 19 years ఎక్స్క్లూడింగ్ సమగ్ర శిక్ష సపోర్టెడ్ మదరాస్ ఏపీఓస్ ఎన్సిఎల్పి స్టూడెంట్స్, వీళ్ళని తప్పించి వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది అయితే ఉన్నారో అది హెచ్ఎం గారు సైన్ పెట్టి ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే విధంగా లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ న్యూ స్కూల్ ప్రపోజల్స్ ఇన్ హ్యాబిటేషన్, న్యూ స్కూల్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజ్డ్ ఎన్ఆర్ఎస్టీసీస్ ఏమైనా ఈ చిల్డ్రన్స్ ప్రపోజ్ చేయాలంటే ఇక్కడ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజ్డ్ ఆర్ఎస్టీస్ ఏమైనా ప్రపోజ్ చేస్తే ఇక్కడ ఆ నెంబర్ వేయాలి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజ్డ్ కేజీబీవీస్ అంటే 6 to 8 కేజీబీవీస్ ఏమన్నా ప్రపోజ్ చేయాలనుకుంటే మీ హ్యాబిటేషన్లో ఇక్కడ ఆ నెంబర్ వేయాలి. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపోజ్డ్ ఫర్ ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏమైనా ప్రపోజ్ చేయాల్సి ఉంటే ఆ నెంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది, అంతమంది పిల్లలు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, న్యూ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ స్కూల్ అప్గ్రేడేషన్ ప్రపోజల్ ఇన్ ద హ్యాబిటేషన్, మీ హ్యాబిటేషన్లో ఏమైనా స్కూల్స్ని అప్గ్రేడ్ చేయవలసి వస్తే ఆ అప్గ్రేడేషన్ సంబంధించిన వివరాలు, అంటే ప్రైమరీ స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడేషన్ టు ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ అని అడుగుతున్నాం, అప్గ్రేడేషన్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ టు సెకండరీ అని అడుగుతున్నాం, సెకండరీ స్కూల్ జూనియర్ కాలేజ్, ఇది టిక్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా హౌ మెనీ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కేజీబీవీస్లో ఎంతమంది చిల్డ్రన్ ఎన్రోల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చి హౌ మెనీ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. డిడ్ యూ డిస్కస్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ గ్రామ సభలో మీరైనా ఓఈసీ పిల్లల గురించి మీరు ఏమన్నా చెప్పారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అదర్స్ ఎవరన్నా ఇస్తుందంటే అదర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వారి యొక్క వివరాలను ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్, డిడ్ యూ గెట్ అప్రూవల్ ఫర్ ద స్పెషల్ అసిస్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఇన్ ద గ్రామ సభ, అప్రూవల్ అయింది ఆ గ్రామ సభలో ఏమైనా అప్రూవల్ చేస్తే అప్రూవల్ ఎస్ అని, లేదంటే నో అని మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ డ్రా అడాప్టబుల్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ద హ్యాబిటేషన్ డిస్కస్డ్, ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ సంబంధించి అడాప్టబిలిటీస్ అన్న స్ట్రాటజీస్ మీరు ప్లాన్ చేసుకుంటే వాటి ప్లాన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ A+ అండ్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to 5th సంబంధించి ఏ గ్రేడ్లో ఉండే పిల్లల ఎవరనేది ఇక్కడ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ 6th to 8thలో ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా 9th నుంచి 12th అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ కూడా, సీనియర్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే వస్తుంది. ఆ వివరాలు ఆ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ B+ గ్రేడ్ 1 to 5thలో ఎంతమంది ఇచ్చారు. అదేవిధంగా B+ గ్రేడ్ 6 to 8 పిల్లలు ఎంతమంది ఇక్కడ రావడం జరిగింది అనేది ఇవ్వాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ B+ గ్రేడ్లు 9వ తరగతి 12వ తరగతి ఎంతమంది ఉన్నారని నెంబర్ ఇవ్వాలి. అలాగే నెంబర్ ఆఫ్ C గ్రేడ్ స్టూడెంట్స్ 1 to 5th ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా ఏమవుతుందంటే C గ్రేడ్కి సంబంధించి A+ ఎలా ఇచ్చాము, B+ ఎలా ఇచ్చాము, అలాగే C గ్రేడ్కి సంబంధించి 6 నుంచి 8, 9 నుంచి 12 ఇక్కడ నంబర్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ఇంప్రూవింగ్ లెర్నింగ్ లెవెల్స్ ఫ్రమ్ B and B to A+ అండ్ ఏ బ్రీఫ్లీ స్పెసిఫైడ్ యాక్టివిటీస్, అంటే B+లో ఉండేవాళ్ళని A+లో తీసుకురావడానికి, ఏలో ఉండేవాళ్ళని A+లో తీసుకురావడానికి మీరు స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు, ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ
ఇక్కడ బ్రీఫ్గా పాయింట్స్ రాయవలసి ఉంటుంది. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ఇంప్రూవ్ లెర్నింగ్ లెవెల్స్ ఫ్రమ్ C to B+ అండ్ B బ్రీఫ్లీ స్పెసిఫైడ్. అదేవిధంగా సిలో ఉండేవాడిని B+లోను బికి తీసుకురావడానికి, గ్రేడ్స్ తీసుకురావడానికి మీరు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీ కండక్టింగ్ డ్యూరింగ్ ద ఇయర్ 2021-22. ఈ ఏఐ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు 21-22 సంవత్సరంలోని. ఇది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ ఫెస్టివల్స్, వీ లవ్ రీడింగ్, మదర్ టంగ్ డే celebration, నేషనల్ స్పోర్ట్స్ డే, వరల్డ్ లిటరసీ డే, స్కూల్ సేఫ్టీ వీక్, మ్యాథమెటిక్స్ డే, సైన్స్ డే, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, చిల్డ్రన్ పార్లమెంట్, ఇవన్నీ మీరు కండక్ట్ చేసి ఉంటే టిక్ మార్క్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద హ్యాబిటేషన్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ. మీది ఏమైనా ఈ హ్యాబిటేషన్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ అవి ఉంటే అవి ఇక్కడ డిస్క్రిప్షన్ రూపంలో మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్వచ్ఛ పాఠశాల ఇంప్లిమెంటేషన్ ఇన్ ద హ్యాబిటేషన్. మీ హ్యాబిటేషన్లో స్వచ్ఛ పాఠశాల ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అనేది ఇవ్వాలి. అదేవిధంగా యాక్టివిటీస్ టేకెన్ అప్ ఫర్ ఇంప్రూవింగ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్ స్కిల్స్ ఆఫ్ క్లాస్ 1 and 2 స్టూడెంట్స్ అండర్ బడే భారత్ యాక్టివిటీస్. బడే భారత్ యాక్టివిటీస్లో 1 and 2 స్టూడెంట్స్ మీరు మ్యాథ్స్ మీద అలాగే జనరల్ సైన్స్ మీద ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి యాక్టివిటీస్ తీసుకున్నారనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్కూల్ వైజ్ స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ అండ్ స్టెప్స్ ఇంప్రూవింగ్ ద స్టూడెంట్స్ అటెండెన్స్. స్కూల్ యావరేజ్ అటెండెన్స్ కి మీరు ఏ విధమైన స్టెప్స్ ఈ డిస్కస్ చేశారని గ్రామ సభలో డిస్కస్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఫీల్డ్స్ రావడం జరుగుతుంది. హ్యాబిటేషన్ ఎడ్యుకేషన్ ప్లాన్, గ్రామ సభ రిజల్యూషన్. చూడండి, స్కూల్ యాక్సెస్. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ స్కూల్ రిక్వైర్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కూల్ అప్గ్రేడేషన్ ఇన్ ద హ్యాబిటేషన్. మీ హ్యాబిటేషన్ లో అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఆ స్కూల్కి ఎందుకు ఉంది, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మీరు ఇక్కడ రాయవలసిన అవసరం ఉంది. అలాగే చూడండి, స్కూల్ యాక్సెస్ అంటున్నాడు. హౌ మెనీ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ KGBB రెసిడెన్షియల్ స్కూల్, హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది ఎన్రోల్ అయ్యి దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే స్కూల్ యాక్సెస్, హౌ మెనీ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి ప్రొవైడెడ్. ఎంతమందికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవసరం ఉందో ముందు ఫీల్డ్స్లో అడగడం జరిగింది. అయితే ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ వీళ్ళకి ప్రొవైడ్ చేయవలసి ఉంటుందో మనం ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా స్కూల్ యాక్సెస్లో చూసిన డిస్కస్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ యాక్షన్ ప్లాన్, ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి సంబంధించిన స్ట్రాటజీలు, అదే ఇంప్లిమెంట్కి సంబంధించిన ప్లాన్ ఏ విధంగా మీరు వేశారు అనేది మీరు ఇక్కడ ఇన్పుట్ చేయాలి. అదేవిధంగా రైట్ ద స్ట్రాటజీస్ టు ఎన్రోల్ ఆల్ ద అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ద హ్యాబిటేషన్. ఓఐసి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎన్రోల్ చేయడానికి మీరు ఏ విధమైన స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్స్ వైజ్గా మీరు రాయవలసిన అవసరం. నెక్స్ట్ వన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. డిస్కస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ అడాప్టబుల్ స్ట్రాటజీలు టు ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ద హ్యాబిటేషన్స్. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని, అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు ఎటువంటి అడాప్టేషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఈ ఫీల్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ లో వచ్చి హౌ డూ యూ టేక్ ద SMC పేరెంట్ కమిటీ సపోర్ట్ వైల్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద హ్యాబిటేషన్. ఈ హ్యాబిటేషన్లో ఏ విధమైన ఈ SMC సహాయంతో మీరు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సంబంధించే నెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంది. అదేంటంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ఇంప్లిమెంట్ బడే భారత్ యాక్టివిటీ ఇన్ ఆల్ స్కూల్స్ ఇన్ ద హ్యాబిటేషన్. మీ హ్యాబిటేషన్లో ఉండే అన్ని స్కూల్స్ ఈ బడే భారత్కి సంబంధించి ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు.
అదే విధంగా చూడండి, నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎడ్యుకేషన్ అండ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యాబిటేషన్. మీ హ్యాబిటేషన్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ సంబంధించి, అందులోనూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ సంబంధించిన స్టెప్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారనేది ఇక్కడ మీరు ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ వన్ స్టూడెంట్ అటెండెన్స్ సంబంధించి discuss about school wide student average attendance and highlighted the steps to improving the students attendance ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారని డిస్కస్ చేశారని దానికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టీచర్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ టీచర్స్ ఇన్ స్కూల్స్ ఇన్ కోఆర్డినేషన్స్ విత్ కమ్యూనిటీ ఇన్ హ్యాబిటేషన్. ఇక్కడ మీ హ్యాబిటేషన్లో ఉండే స్కూల్స్కి టీచర్స్ అన్న రిక్వైర్మెంట్స్ సరిపోతుందా లేదా, ఒకవేళ చాలకపోతే ఆ కమ్యూనిటీ నుంచి ఏ రకమైన సపోర్ట్ తీసుకోవాలి, దానికి సంబంధించిన స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ప్రివెంట్ చైల్డ్ రైట్ ఇన్ ద హ్యాబిటేషన్ అండ్ ప్రొవైడ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8599 యూసేజ్ డీటెయిల్స్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, మీ హ్యాబిటేషన్లో ఎలాగ దీన్ని ప్రాపగాండ్ చేస్తున్నారు, చైల్డ్ రైట్స్ గురించి అనేది ఇక్కడ మీరు స్టెప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి టు ఇంప్లిమెంట్ ఆర్టీఈ 2009 కంప్లీట్లీ, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ ద హ్యాబిటేషన్. ఆర్టీఈ 2019 యాక్ట్ని మీ హ్యాబిటేషన్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది, దాన్ని చేయడానికి మీరు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టు ఇంప్లిమెంట్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ స్కూల్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్. రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా చైల్డ్ రైట్, నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి చైల్డ్ రైట్స్ ఇన్ ద హ్యాబిటేషన్ డిస్కస్డ్. చైల్డ్ రైట్స్ గురించి మీ హ్యాబిటేషన్లో డిస్కస్ చేశారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా యూసేజ్ ఆఫ్, నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి యూసేజ్ ఆఫ్ టోల్ ఫ్రీ నంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి గ్రామ సభలో డిస్కస్ చేశారా లేదా, ఎస్ అయితే ఎస్, నో. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ హ్యాబిటేషన్. మీ హ్యాబిటేషన్ పరిధిలో చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా రిజిస్టర్ అయితే ఆ నెంబర్ని ఇక్కడ మీరు వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ద హ్యాబిటేషన్. పిల్లలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్ ఏమైనా నమోదైతే ఆ నంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ పాకెట్స్ రిజిస్టర్డ్ ఇన్ ద హ్యాబిటేషన్. చైల్డ్ లేబర్స్ కింద ఎవరైనా వాళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళు కానీ లేబర్ యాక్ట్ ప్రకారం మీకు వీళ్ళ మీద కేసులు కానీ పెట్టుంటే వాళ్ళ యొక్క నంబర్ని ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ టు resolve the child marriages, child trafficking, child labor, etc. issues incident in the habitation and also specify the detail of victims. ఇక్కడ మీ హ్యాబిటేషన్లో చైల్డ్ మ్యారేజెస్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ లేబర్స్కి సంబంధించి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఆ బాధితులకి, ఆ విక్టిమ్స్కి సంబంధించి స్పెసిఫిక్ డీటెయిల్స్, దానికి సంబంధించిన స్ట్రాటజీస్, అవి జరగకుండా ఉండడానికి ఎటువంటి స్ట్రాటజీస్, ఎటువంటి ప్రికాషనరీ మెథడ్స్ మీరు తీసుకున్నారు అనే వివరాలని ఇక్కడ మనం ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ఇన్పుట్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సబ్మిట్ చేస్తే ఇది ఎస్ఎస్సి వారికి సబ్మిట్ అవుతుంది. ఓకే టీచర్స్, ఈ విధంగా హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ మీరు 2022-23ని సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ హ్యాబిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించిన గూగుల్ ఫామ్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకోండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే టీచర్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన టీచర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్.